హాయ్ అండి. ఈరోజు సండే కదా అని చాలా లేట్గా లేసాను. లేచిన తర్వాత వెంటనే చకచక ఎంతో నాకు వీలైనంత ఫాస్ట్లో కిచడీ అయితే చేసేసి ఈయనకు టిఫిన్ అయితే ఇచ్చాను. అయితే టిఫిన్ ఇచ్చిన తర్వాత ఎక్కడికి పాప అని పట్టుబట్టాను. నేను రాను అంటే కూడా వినిపించకుండా పోదామన్నాను. వెళ్ళిపోతున్నానని చెప్పేసి సరే అని చెప్పేసి డైరెక్ట్గా ఒక 5 మినిట్స్ క్యాబ్ తీసుకొని తొందరగా రెడీ చేసి నేను రెడీ అని చెప్పాను. అప్పుడు షాక్ అవ్వడం మా ఆయన వంతు అయింది. ఆ తర్వాత వెంటనే ఎక్కడికని తొందర పెట్టేసరికి ఫైనల్గా నన్ను అయితే బయటికి తీసుకెళ్తారు. ఇక మాకు దగ్గరలో ఉన్న అవైలబుల్ ప్లేస్ అయితే గండికోట కాబట్టి గండికోట వెళ్తున్నాం. బట్టలు ఉతకడానికి ఉన్నాయిగా. బట్టలు ఉతకడానికి ఉన్నాయంట. బయట ఎండ ఎక్కువ లేదనుకున్నా కానీ ఎండ ఇక్కడ చాలా ఉంది. అందులో ఫుల్ ప్లేస్ కవర్ చేసేసాను. కానీ గాలి అయితే పక్కన వస్తుంది. ఇక్కడ నుంచి గండికోటకి ఇక 10 కిలోమీటర్స్ ఉంది. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది కదండి. ఇక్కడ నిమ్మ తోటలు అయితే చాలా ఉంటాయి కానీ లోపలికి ఎంట్రీ ఎట్లా తెలుసు. ఒకవేళ ఉంటే బాగా కోసుకొని రావచ్చు. నిమ్మకాయలు ఉన్నాయబ్బా నిజంగా అదే. ఇప్పుడు మీకు రోడ్డు బాగా కనిపిస్తుంటుంది. ఈ రోడ్డు నీట్గా వాటర్ వ్యూ అయితే చాలా అందంగా ఉంటుంది. వెదర్ బాగా చల్లగా నాకు పెద్దయ్యాక ఫస్ట్ టైం వచ్చింది గండికోటకి. ఇక్కడ గాలి వల్ల అయితే నేను సరిగా ఏం మాట్లాడినా కూడా వినిపించలేదండి. నేను యాక్చువల్గా మాట్లాడుతూనే ఉన్నాను, కాకపోతే మీకు వినిపించట్లేదేమో. నా పెళ్ళయ్యాక నేను ఒక 1 వీక్కి ఎక్కడికో ఊటీ అవి తీసుకెళ్ళామంటే మా ఆయన మాత్రం నన్ను గండికోటకు తీసుకొచ్చాడు. ఏంది గండికోట గోళ అనుకొని వచ్చాను, కానీ వన్స్ చూసిన తర్వాత ఇది నా ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది. దీనికి మించి నాకు ఏది వద్దు అనిపించింది, ఎందుకంటే అంత బాగుంటుంది. ఇక్కడ మైలవరం డ్యామ్ అయితే నాకేం కనిపించట్లే, ఎక్కడుంది కానీ ఇక్కడ నుంచి అయితే ఇది ఒక వ్యూ పాయింట్. అంతా మైలవరం డ్యాము బాగుంది కదా. డ్యామ్ కనిపించింది. కాకపోతే గేట్ పెట్టలేదు. ఈ షిప్లో అన్నీ అడిగాను కానీ ఫస్ట్ టైం గండికోటకి ఇక్కడ చిన్న ఘాటేనా? ఘాటేం కాదులే. ఇక్కడ నుంచి నిమ్మకాయలు బాగా ఉంటాయి, కాకపోతే అంతా ముళ్ళ చెక్క వేసేస్తాం. కొత్తగా పెట్టారు. చంద్రబాబు విజిట్ చేసిన తర్వాత హెలికాప్టరా రైడా
మేము వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. అందుకే దారిలో బిర్యానీ తినేసి అయితే లోపలికి వెళ్ళామండి. ఫైనల్గా గండికోటకి అయితే రీచ్ అయిపోయామండి. దాదాపు మీకు అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. బైక్స్ అయితే అలో చేయట్లేదు. ముందు బైక్స్ అన్న బాగా లోపలికి వెళ్ళిపోయేవి డైరెక్ట్గా, కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది. సుమారుగా నడుచుకుంటూ వెళ్ళాలి. అదే కదా మొత్తం కఠినంగా తెలుసు ఈ లోపల నుంచి. ఇప్పుడు స్మూత్గా వెళ్ళిపోవచ్చు. బాగా ముందు బాగుంది. అడేదో చిన్న గదిలాగా ఉంది. చిన్న గదిలాగా ఉందడా. పెద్ద పెద్ద బుర్జులు ఎట్లా కట్టింటారేమో. ఉట్టి బండరాయి. అప్పట్లో పైనుంచి చూస్తూ ఉండేవాళ్ళేమో. ఇదంతా కూడా ముందు బండలు వేసినట్టు కదా. ఓ ఏమో సుమారుగా నడిచాలి కదా బాగా ఊరంతా. నేను ఇంకా మా అమ్మ వచ్చినా కానీ అదే బాగా వేసాడు. అదే మరి కార్లో అవన్నీ కొన్ని కొన్ని వస్తున్నాయే. కొన్ని ఏమన్నా లోపల ఉండే వాళ్ళకి. ఏవండి ఇక్కడే కదా మర్యాద రామన్న షూటింగ్ ఒక సందని చెప్పారు. ఎక్కడ ఉట్టి మామూలుగా మట్టి రోజు అంత గతుకుంది ఇందులోకి. సునీల్ స్ట్రైట్గా వెళ్తాడు. ఓకే ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఇక్కడే మొత్తం అంతలో షూట్. ఇది ఏంది బందికానా కదా. చిన్న చిన్న పెట్టచ్చినాయో ఈ సందా. ప్రశాంతమైన జీవితం ఇక్కడేం ప్రశాంతంగా ఏదైనా పల్లె వాతావరణం లాగా ఉంది. జనాలు ఎప్పుడు వచ్చిపోతుంది. ముందు కొంచెం నడచడం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు స్మూత్గా వెళ్ళిపోతున్నాయి పాదాలంతే. కానీ ఎండ ఎక్కువ లేదు బయట. అంత కొండ ప్రాంతమైనందుకేమో. పొద్దున్న వచ్చేటప్పుడు ఇంత లేదండ. బాగా చల్లగా ఉండే. ఓ ఏంది పైకి ఎక్కడానికి లేకుండా ఉంది. ఇది ముందు నుంచి ఉనిందా. ఇదంతా పరిచేసినారు కానీ ముందే నాకు బాగా నచ్చింది. అది ఒక పాత దండలా కనిపించేది. ఇందులో ఎందుక ఆ గుళ్ళో కూర్చుందాం. మాధవరాయ స్వామి దేవస్థానానికి దారి. ఈ గుడి ఎందుకో చూడంగానే ఒక ఫీల్. మీరు నాతో వచ్చినప్పుడే కదా ఈ గుడి చూసింది. అటు నుంచి కూడా ఓపెన్ ఉంది గుడి. ఏమో ఇరువురు దారి పడిందండి. ఈ మధ్య షూటింగ్స్ ఎక్కువ జరుగుతున్నాయి బా. మెయిన్ చూసిందంటే సాహసంలోనే ఈ గుడి. అసలు ఇక్కడ నుంచి కెమెరాలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక కొండ మీద ఉన్నట్టుంది. ఇంకా పైన గోపురంలో చాలా ఉన్నట్టుంది బా. ఇవి ఒక 4 కనిపిస్తుంది. 5 ఉన్నాయి మొత్తం. ఇంకా పైన స్టెప్స్ ఏమి ఉన్నాయి కదా మరి. ఇక్కడ వసతి గృహాలే ఉంటాయి. మా అక్కకి ఇవి చూడాలని కోరిక. మా అమ్మకు కూడా. అప్పట్లో ఒక వెలుగు వెలిగింటుంది.
అప్పట్లో ఎట్లుంటారా అని థాట్ వస్తుంది ఏకొస్తే మాత్రం నిజంగా. ఏమండి ఉండబ్బా, బాటిల్ నేనే పట్టుకోవాలా, సెల్ ఫోన్ నేనే పట్టుకోవాలా? అబ్బోబో దగ్గరకు వచ్చేసరికి బాగుంటుంది. ఇక్కడే నా షూటింగ్ జరిగింది మొన్న, ఈ గుడే. పొలిమేర సినిమా షూట్ ఈడే, సాహసం ఈడే. అంది కదా సినిమా హరిహర వీరమల్లు, అది కూడా స్టార్టింగ్ అంతా పోయి కూడా లోపల లోపలంతా ఇదే. పవన్ కళ్యాణ్ రాలే, స్టార్టింగ్లో దొరుకుతాడు కదా పవన్ కళ్యాణ్, అదంతా ఇగుడే. చూస్తుంటే ఇది ఒక అద్భుతం. బయట నుంచి ఎంత పెద్దగా ఉంది, ఇంకా పైకి నుండి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా గుడికి వచ్చిన. కొలవలేనంత ఎత్తు, అప్పట్లో ఎలా కట్టింటారేమో కానీ ఇవన్నీ మేబీ ఉపాలయాలనుకుంటా. చూసేంత ఉంటుంది ప్రాంగణం, కానీ ఇది ఒక అద్భుతం అని నా దృష్టిలో. నిజంగా ఇది ఒక అద్భుతమే. అప్పట్లో ఇంకా జనసంచారం. ఇప్పుడు టెంపుల్లో అయితే కూర్చోన్నాను చూస్తున్నా. ఇది పొలిమేర, సాహసం, ఇంకా చాలా షూటింగ్ చేయాలి. రీసెంట్గా ఏదో కొత్త సినిమా కూడా షూటింగ్ జరిగింది. అసలు చూస్తుంటేనే. ఈ గుడిలో ఈరోజైతే క్రౌడ్ కొంచెం జనాలు ఎక్కువే ఉన్నారు. మామూలుగా అయితే నేను వచ్చినప్పుడు ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది, అసలు ఎక్కువ జనాలు ఉండరు. ఇక్కడ శిల్ప సంపద అమేజింగ్గా ఉంది. ఇదైతే మాధవరాయ స్వామి టెంపుల్. ఇక్కడ మామూలుగా అయితే ఎటువంటి విగ్రహం అయితే లేదు. ఒక గుడిలోకి చెప్పులు వేసుకురావడం అనేది చాలా బాధగా ఉంది, కానీ తప్పట్లేదు. ఇక పరీక్ష గమనిస్తే అన్నీ మంచి మంచి శిల్పాలు అయితే ఉన్నాయి ఇక్కడ. అసలు ఎలా కట్టారబ్బా, ఇంత బాగా అనిపిస్తుంది, ఎంత చక్కగా ఉందండి. ఇది నాకు తెలిసి ఆంజనేయ స్వామి బొమ్మ అనుకుంటా. ఇక్కడ బాణం పెట్టుకున్న రాముడేమో, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ మళ్ళా హనుమంతుల వారు, ఇక్కడ వినాయకుడు. అణువు ఇక్కడ అన్ని శిల్పాలు అయితే బాగున్నాయి. కాకపోతే ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే చెప్పులు వేసుకొని వస్తున్నాం మనం గుళ్ళోకి, అది చాలా బాధేస్తుంది. ఒకప్పుడైతే నిజంగా ఒక వెలుగు వెలిగింటుంది. ఇక్కడ చూసారా నరసింహస్వామి, క్షమించు తండ్రి. నిజంగా చాలా బాధేస్తుంది. ఇక్కడ ఇంకా చూసుకుంటే నాగబంధాలు అన్నీ ఉన్నాయి. నాగబంధనం తెలియదు కానీ ఇవి పాముల్లాగా ఉన్నాయి. పైన శంకు చక్రాలు కనిపిస్తున్నాయి ఇటువైపు అటువైపు. ఇక లోపల దేవుడిది ఖాళీగా ఉంది. యుద్ధాల వల్ల ఎక్కడ దేవుడు మాధవరాయ స్వామి టెంపుల్ ఇది. ఇక్కడ హనుమంతుడి విగ్రహం ఉంది, ఇది కూడా కొంచెం పొయ్యి ఉందంతా. పీఠాధిపతుల్లా కూడా అన్నీ ఉన్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవి సమేతంగా ఉంది. కాకపోతే ఇక్కడ అమ్మవారి రూపం అయితే లేదు. నేనేమో టెంపుల్ చూసుకుంటే కూర్చుంటే మా ఆయనేమో కార్లో వచ్చి పక్కకి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఈయన వెతుక్కుంటే ఇప్పుడు నేను వెళ్తున్నా. ఇక్కడైతే లేడు. ఆయన కనిపించాడు, నేను అనేది ఉన్నా లేకుండా ఎంచక్క ఫోన్ మాట్లాడుతూ కూర్చున్నాడు. ఉండని ఇటైతే వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక టెంపుల్లోకి అయితే వెళ్దాం. నాకు తెలిసి ఇవన్నీ ఉపాలయాలనుకుంటున్నా.
కాదు ఏదో మండపంలాగా ఉంది. ఏదో మండపంలాగా ఉంది ఇది. ఎవరు లేరు, వెళ్ళిపోదాం. గోడ చుట్టూ గేట్లు అయితే తెరిచేవాళ్ళు కాదు, ఇప్పుడైతే అన్ని గేట్లు అయితే ఓపెన్లో ఉన్నాయి. అటువైపు అయితే వెళ్దాం. గుడి అయితే వదిలి రావాలనిపించదు, ఇంకా జనాలు ఎవరు లేకపోతే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది గుడి. ఎక్కడున్నాడో మా ఆయన, ఇటు వస్తే అటు పోతాడు, ఇటు వస్తే అటు పోతాడు. ఏమండో కాసేపు ఈ గుళ్ళోనే రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాను. మళ్ళీ ప్రయాణం. ఎదురుగా మా ఆయన కూడా హాయ్ చెప్పు. ఏం బాధ, తిరగడానికి నాకు ఓపిక ఉంది కానీ మా ఆయనకి లేదు, అందుకే కాసేపు రెస్ట్ తీసుకోవడానికి వచ్చాను. మిమ్మల్ని ఎవరు చూపించినారు? నేను సెల్ఫీ తీసుకుంటాను. నా జుట్టు రేగిపోయి బాగలేదు, హెయిర్ కట్ చేశాక నా జుట్టు చాలా బాగుంది. మూవీలో వాడు శాసనాలు వెతుకుతాడు చూడు, గోపీచంద్, అది ఇక్కడే కదా. ఇంకా అది బావి ఉండేది ఇక్కడే. సాహసం సినిమాలో ఒక బావిలోంచి లోపలికి పోతారు చూడండి, అదే ఇక్కడే కదా పెట్టి. ఈ టెంపుల్కి గోపురం లేదులా. ఇది చాలా ఎత్తులో ఉంది, కొండ మీద నెట్టు ఉంది కదా. వ్యూ బాగుంది, కాకపోతే ఎండ ఉంది. ఈ టెంపుల్లో కూడా దేవుడు అనేది ఉండడు, ఎక్కువ స్మెల్ అయితే వస్తుంది, బాగా గబ్బిలాలు ఉన్నట్టున్నాయి. చుట్టూ బయటికి కూడా ఇలా రావచ్చు. బయటికి వెళ్ళిపోదాం. నేను ఈ వీడియోస్ అన్నీ మళ్ళీ సపరేట్గా అప్లోడ్ చేస్తానండి, ఖచ్చితంగా చూడండి. నిజానికి స్తంభంలో కూడా బాగా గమనిస్తే అన్ని దేవతా విగ్రహాలే ఉన్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడైతే కృష్ణుడు మనకి బాగా కనిపిస్తుంది. ఇది వెన్న తీసుకుంటున్నట్టు. ఎక్కువగా అయితే ఇక్కడ పైన అన్ని దేవతా చూడండి, నరసింహస్వామి అనుకుంటా. ఎవరు నువ్వు? ఏం పక్షి ఇది? ఏమో అబ్బా, ఎక్కడన్నా గూడు ఉంది. చిన్నారి, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎక్కడికి పోతున్నావు? ఇప్పుడైతే టెంపుల్ నుంచి
బయటకైతే వచ్చాము. అక్కడ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాం. మా ఆయనకు ఒక చిన్న పక్షి దొరికింది, ఎక్కడన్నా వదిలేసాను. ఎక్కడి నుంచి వచ్చిందో పాపం. ఏమంటారండి దీన్ని? గండికోట క్యానియన్. గండికోట క్యాన్వాయ్. ఇంగ్లీష్ రాదండి. క్యానియన్. క్యానియన్ బలంది. ఇదేనా వ్యూ పాయింట్? ఇక్కడ నుంచి డ్యామ్ కనిపిస్తుంది చాలా చిన్నగా. మీరు బాగా గమనిస్తే గండికోట మైలవరం డ్యామ్ చాలా లైట్గా కనిపిస్తుంది రెయిన్బో. అవునే, చాలా అడి వరకు ఉందండి. భలే ఉంది వ్యూ అయితే.